వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. డోన్లో కొండముచ్చుకోతి హల్చల్. వివాహ వేడుకల్లో కత్తితో దాడి. కూటమి అభ్యర్థి కోట్ల విమర్శలకు బుగ్గాన కౌంటర్. ఏసీపీజీ కృష్ణ ఆధ్వర్యంలో సుల్తాన్బాద్ పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్. టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి పార్టీ సర్వసభ్య సమావేశం. ఇక వివరాల్లోకి వెళ్తే రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం పాలచెర్ల బీబీసీ ఇంజనీరింగ్ కళాశాలలో ఉగాది సంబరాలు చైర్మన్ భీనం కృష్ణ సతీష్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ డాక్టర్ జి రవికాంత్ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు సాంప్రదాయం దుస్తులు ఉగాది విశిష్టత తెలుగుదనం ఉట్టిపడేలాగా ఆనంద ఉత్సాహాలతో ఉగాది పచ్చడి తయారు చేసి అందరికీ రుచి చూపించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ మన ఆచార సాంప్రదాయాలు గొప్పవి అని అవి భావి తరాలకు అందించవలసిన బాధ్యత మనదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారని తెలియజేశారు. పనిచేసేది అలా కూడా పని చేయకపోతే మరి ప్రవీణ్ అడగలవచ్చు. సీఎం జగన్ మాట్లాడుతూ మన ప్రభుత్వం నెలకు 2,000 కోట్ల పెన్షన్ కోసం ఖర్చు చేస్తున్నాం. అంటే సంవత్సరానికి 24,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గత 5 ఏళ్లలో మనం 90,000 కోట్లకు పైగా పెన్షన్ల ఖర్చు చేశామన్నారు. దేశంలో పెన్షన్ల కోసం అత్యధిక ఖర్చు చేసే రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రమే అని తెలిపారు. అలాగే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఒకసారి ఆలోచించండి. రానున్న ఎన్నికల్లో 4,000 రూపాయలు ఇస్తామని 6,000 రూపాయలు ఇస్తామని అబద్ధపు హామీలు ఇస్తారు. ఎలాగో ఇవ్వరు కాబట్టి 8,000 ఇస్తామని కూడా చెప్తారు. మీరు ఎవరు మంచి చేస్తారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు గమనించి ఓటు వేయాలని కోరుతున్నామని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నెలకు 400 కోట్ల రూపాయలు కూడా కాని పరిస్థితి నుంచి ఈరోజు పెన్షన్లకు సంబంధించి నెలకు 2,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ల కోసం మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి. సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపకంలో ఇస్తా ఉన్న పరిస్థితి. ఈ 58 నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏప్రిల్ కూడా కలుపుకుంటే ఏకంగా 90,000 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపకంలో అవ్వ తాతల ముఖంలో చిరునవ్వులు చూసేదానికోసం చేతిలో పెట్టినట్టు అయింది. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే ఒకసారి గమనిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చేది సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే దాని తర్వాత మీరు గమనిస్తే బీహార్లో చూస్తే 4,300 కోట్లు, ఉత్తరప్రదేశ్లో చూస్తే పెన్షన్ల కోసం ఇచ్చేది 5,160 కోట్లు, కర్ణాటకలో చూస్తే 4,700 కోట్లు, పక్కన తెలంగాణలో చూసినా కూడా 8,180 కోట్ల రూపాయలు. అంతే. ఒక ఆంధ్ర రాష్ట్రం మాత్రం చూస్తే పెన్షన్ల కోసం ఇస్తా ఉన్న డబ్బు ఏకంగా 24,000 కోట్ల రూపాయలు కేవలం దీనికోసం ఇస్తా ఉన్నా. ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే రేపొద్దున మోసం చేసేందుకు 4,000 అంటారు, 5,000 అంటారు, 6,000 అంటారు. ఇంకా అవసరమైతే మోసం చేయడానికి ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి 8,000 కూడా అంటారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా ఓటమి చెందిన కూడా కరీంనగర్లోనే ఉంటూ ప్రజలకు సేవకుడిలా పనిచేస్తానని తెలిపారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండడం జరుగుతుందని, కానీ బండి సంజయ్ ఎంపీగా గెలిచి ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, బండి సంజయ్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేశాడు తప్ప ప్రజల కోసం పనిచేయడం లేదని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ 9వ డివిజన్ కోతిరాంపూర్లోని కార్పొరేట్ ఆధ్వర్యంలో ప్రముఖులు ప్రజలతో సమావేశం నిర్వహించగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మేయర్ గార్లతో కలిసి బోయినపల్లి వినోద్ కుమార్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా
సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ 3 లక్షల జనాభా ఉన్న కరీంనగర్ను స్మార్ట్ సిటీ చేయడం కష్టమని కేంద్ర పెద్దలు చెప్పినప్పటికీ పట్టుబడి అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు దగ్గరకు వెళ్లి 1000 కోట్లతో కరీంనగర్కు స్మార్ట్ సిటీ మంజూరు చేయించి అభివృద్ధి చేయడం జరిగిందని పేర్కొన్నారు. మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేయాలి. ఈ కరీంనగర్ చరిత్రలో ఒకసారి గెలిచిన ఎమ్మెల్యేలు మళ్ళీ ఒకసారి గెలవనీయాలి. మీరు అభివృద్ధి చేయని ఎమ్మెల్యే మాకెందుకు అని చెప్పేసి రెండోసారి గెలిపేయలే. కానీ ఎవరికి రాని అదృష్టం నాకు మీరందరు ఇచ్చారు మీ ఆశీస్సులతో. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు గెలిపించిన చరిత్ర మీది. అందుకే మీ రుణం ఎలా తీర్చుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప కానీ ప్రజల మధ్య నుండి ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసమే ఈరోజు మీ ముందు రావడం జరిగింది. సరే, తాత్కాలికంగా కొంచెం బ్రేక్లు వస్తూ ఉంటాయి, కానీ అభివృద్ధి అనేది ఇక్కడ ఆగదు. ఈరోజు మీరు ఎంతో నమ్మకంతో ఓటేసిండ్రు. ఆ నమ్మకాన్ని బొమ్ము చేయొద్దని ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రభుత్వాలు ఏదైనా కావచ్చు, పోరాటం చేసే శక్తి ఉంటే ఏ ప్రభుత్వం నిధులు తీసుకొస్తాం. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నవడంగా నేను నిధులు తీసుకొచ్చినాం, అభివృద్ధి చేసినాం. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉన్నవడంగా డెఫినెట్గా అదే రకంగా కొట్లాడి తీసుకొచ్చుకుంటాం. మరి ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎన్నికలు వస్తాయి పోతాయి, ప్రభుత్వాలు మారుతాయి పోతాయి, కానీ మనం భూమి ఇక్కడనే ఉంటుంది, ప్రజలు ఇక్కడనే ఉంటాము, సమస్యలు అట్లే ఉంటాయి. వాళ్ళు తాత్కాలికంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తారు కావచ్చు, కానీ శాశ్వతంగా ప్రజా సమస్యలు ఉంటాయి కదా. అలాగని ఈరోజు ఎన్నికలు వచ్చినాయి, వస్తాయి పోతాయి, ఓటేస్తాం మనం కదా, మన పని మనం మర్చిపోతాం. కానీ ఏం జరుగుతుంది? మనం ఓటేసు ద్వారా ప్రజా సమస్యలు పెరుగుతాయా తగ్గుతాయా, అభివృద్ధి ముందుకెళ్తుందా కుట్టుబడుతుందా, ఆ ఆలోచన రకంగా ఓటేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాం. అంటే ఇవాళ 1000 కోట్లు వస్తే 700 కోట్ల ఖర్చు పెట్టింది ఇప్పటి వరకు. ఇంకా 300 కోట్లు ఉన్నాయి. ఆ పాలసీస్ అన్నీ కూడా పనులు అవుతున్నాయి. ఇలా మేము కేబుల్ బ్రిడ్జు, తర్వాత అక్కడ బ్రహ్మాండంగా రివర్ ఫ్రంట్ కోసం నేను మన గంగుల కమలాకర్ గారు సియోలు వేసి చూసి వచ్చినాం. ఇదివరకు అయిపో ఏం గంగుల గారు బంద్ చేయించారు. ఇప్పుడు నడతానేడా టిప్పర్లు. మీరు మొన్నదాకా హైదరాబాద్ పోతా అంటే మన అలుగునూరు బ్రిడ్జ్ మీద ఇటు చూస్తే ఏమవుపడేది మీకు? టిప్పర్లు, వర్కులు, జనం అవుపడేది. ఇటు చూస్తే అవుపడేది, ఇటు నిన్న కేసీఆర్ గారు ఒక బస్సులు వచ్చి అరే పనులు ఆగిపోయిందా గంగులా అని అడిగాడు. బాబా సార్కి ఏం తెలుసు? సార్ పని ఆపిండు సారు, మరి మంత్రి ఆపిండు, ఇప్పుడు కొత్త మంత్రి ఆపిండు సార్ అని వీరు చెప్పారు. అంటే నేను మిత్రులారా మీకు చెప్పాలి. మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీరందరూ ఇప్పుడు మోడీ గారికి ఓటేయాలి కరీంనగర్లో బాగా అంటారని చెప్పి సర్వే వాళ్ళు చెప్తారు. నేను చెప్పిన మోడీ గారు ఉన్నా ఇంకెవరున్నా నేను పనిచేస్తుంటే నన్ను గెలిపిస్తారా? బండి సంజయ్ గారు 5 ఏళ్ళు గెలిచిండ్రు, మోడీ గారు 10 ఏళ్ళు ప్రధానమంత్రి, నేను 5 ఏళ్ళున్నా, సంజయ్ గారు 5 ఏళ్ళు ఉన్నాడు. ఒకటే అడుగుతున్నా నేను పెద్ద మన గిట్ల వర్షం వద్దు మిత్రమా. డెమోక్రసీ కదా, ప్రజాస్వామ్యం కదా, చర్చిద్దాం. నీ పార్టీ అధికారంలో ఉన్నది, అవకాశాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా నువ్వు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినావు, ఎంపీగా పనిచేసినావు, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినావు, నీకు చాలా అవకాశాలు ఉండే, కానీ నువ్వు చేయలేదు. మళ్ళీ ఎందుకు గెలిపియాలి నేను? ఓం శ్రీ 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 అన్నపూర్ణాదేవి గృహస్థాన ఆశ్రమం కమిటీ సభ్యులు మరియు శివోహం టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది పండుగ సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున శ్రీలో దర్శనం కోసం వచ్చే కన్నడ భక్తులకు ఉదయం 5 గంటల నుండి టీ పానీయములు తదుపరి అన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కన్నడ భక్తులు సేద తీర్చుకున్నట్టుకు ఏర్పాటు చేశారు. ఈ మహా కార్యక్రమాన్ని 5 రోజుల నుండి కొనసాగిస్తూ ఉగాది పండుగ వరకు అన్న ప్రసాదన వితరణ జరుగుతుందని ట్రస్ట్ నిర్వాహకులు అంతిరెడ్డి అరవిందారెడ్డి తెలియజేయడం జరిగింది. ಬ್ರಹ್ಮ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಸ್ವಾಮಿ ಐಶ್ವರ್ಯಕೃಷ್ಣ ಸಂಪತ್ತನ್ನು ಕೊಟ್ಟು ಕಾಪಾಡಬೇಕೆಂದು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. ದಯವಿಟ್ಟು ಪ್ರಸಾದವನ್ನು ಸ್ವೀಕರಿಸುವ ಭಕ್ತಾದಿಗಳಲ್ಲಿ ವಿನಂತಿ. ಪ್ರಸಾದವನ್ನು ಸ್ವೀಕರಿಸಿದ ನಂತರ ಪೈಲುವನ್ನು ಸ್ವಚ್ಛತೆ ಕೊಡಬೇಕು, ನೀರನ್ನು ಮಿತವಾಗಿ ಬಳಸಬೇಕು, ಸೂಕ್ಷ್ಮ ಸ್ವಚ್ಛತೆ ಕಾಪಾಡಬೇಕು, ಶಾಂತತೆಯಿಂದ ಇರಬೇಕು. ದಯವಿಟ್ಟು ಪ್ರಸಾದ ಮಹಾಪ್ರಸಾದ ನೋಡಿ, ಇಲ್ಲಿ ಮಲ್ಲಾಯ ಪ್ರಸಾದ, ದಯವಿಟ್ಟು ಮಲ್ಲಾಯ ಪ್ರಸಾದವನ್ನು ಯಾರು ಕಳಿಸಬಾರ್ದು. ಅನ್ನಕ್ಕೆ ಮಿಗಿಲು ಈಗಿಲ್ಲ ಕೈಗಳಿಗೆ ಅನ್ನದ ಪ್ರಾಣ ಸರ್ವಜ್ಞಕಾರಿಯಾಗಿ ಪ್ರಸಾದವನ್ನು ದಯವಿಟ್ಟು ಯಾರು ಕಳಿಸಬಾರ್ದು. ಆ ಕಡೆ ಹೆಣ್ಮಕ್ಳು ತಗೋಬಾರ್ದು ನೀವು.
మహాప్రసాద మల్లార ప్రసాద దైవిక మల్లార ప్రసాదాలు స్వీకరించిన ప్లేటులను స్వచ్ఛత చేయಬೇಕು ನೀರನ್ನು ಬಿಟ್ಟುಹಾಕಬೇಕು ಸ್ವಚ್ಛತೆಯಿಂದ ಸ್ವಚ್ಛತೆ ಕಾಪಾಡಬೇಕು ಭಕ್ತಾದಿಗಳಲ್ಲಿ ವಿನಂತಿ ಭಗವಂತ ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಅನುಮಾನಪಡಬೇಕು ಪ್ರಸಾದವನ್ನು ದಯವಿಟ್ಟು ನಿಮ್ಗೆ ಜಾಸ್ತಿ ಕಷ್ಟ ದಯವಿಟ್ಟು ಯಾರು ಒಂದು ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಬೇಡಿ ಐಟಮ್ಸ್ ಮಾಡಿ ವಿನಂತಿ ಮಾಡಬೇಕು ನಾವು ಅದೇ ಪ್ರಕಾರವಾಗಿ ಈಗಾಗಲೇ ಇಂತರಗಿಯ ಬಾಗಲಕೋಟೆ ಜಿಲ್ಲೆಯ ಹೊರಗುಳ ತಾಲೂಕಿನ ಸುಕ್ಷೇತ್ರ ಇಂತರಗಿಯ ಗ್ರಾಮಸ್ಥರಿಂದ ಈ ಒಂದು ಮಹಾಪ್ರಸಾದ ಕಾರ್ಯ ಪ್ರಾರಂಭವಾಗಿರುವುದು ಸರ್ವ ಭಕ್ತಾದಿಗಳು ಅವರಿವರೆಗೆ ಸರ್ವ ಭಕ್ತಾದಿಗಳು ಬಂದು ಈ ಮಹಾಪ್ರಸಾದದಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿ గుడిలాంటి బడిని మద్యం సేవించి స్థలంగా మార్చిన యువత చుట్టుపక్కల గ్రామస్తులు గ్రామ యువత ఇక్కడ ఏ చోటు దొరకనట్లు పిల్లల ప్రాథమిక పాఠశాలలను ఎంచుకొని మద్యం సేవించే స్థలంగా మార్చారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా బుగ్గర మండలం శకల గ్రామ శివారులో ఉన్న పిల్లల ప్రాథమిక పాఠశాలలో మద్యం సేవించడం మరియు ప్రాథమిక వాహకం మరెన్నో చెడు అలవాట్లకు ఇక్కడ చేస్తున్నట్లు గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పిల్లలకు కీడే కానీ మేలు కాదన్నారు. ఇలాంటివి చూసి పిల్లలు కూడా అలవాటు పడతారని గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు. అధికారులు ఎవరు చర్యలు తీసుకోవట్లేదని గంజాయి ఇలాంటి మత్తు పదార్థాలు కూడా చుట్టుపక్కల గ్రామస్తులు సేవిస్తున్నారని ప్రజలు తెలియజేశారు. పిల్లల ప్రాథమిక పాఠశాలలు చదువుకునే వారికి మరి ఇంకెంతో మందికి భవిష్యత్తు ఉందని ఇలాంటి వారి వల్ల పిల్లలు కూడా చెడు అలవాట్లకు దారి తీస్తారని గ్రామ ప్రజలు వ్యక్తం చేశారు. ఇది బడి కడ బడి అంటే ఒక గుడి లాంటిది. బడి అంటే దేవాలయం. అసొంటి దేవాలయంలో ఇట్లా ధూమపానం డ్రింకు అన్నది చేయరాదు. అది చట్ట నేరం. కాకపోతే ఎందుకంటే వీళ్ళు ఏతురు చల్లగా మధ్యాహ్నం వస్తున్నారు, బల్లె కూసుంటారు, తాగుతున్నారు, తింటున్నారు. అక్కడ కూర ఇస్తార్లు అండి. మీరు ఇస్తార్లు కూడా ఉన్నాయి ఇక్కడ పక్క పొంటి. ఎక్కడన్నా ఇస్తార్లు ఉంటాయా? ఇది ఏమన్నా బడి అనుకుంటున్నారా లేకపోతే చెత్త కుప్ప అనుకుంటున్నారా? ఇది అట్లా చేయరాదు. ఇది చట్ట నేరం. ఇది సిగరెట్లు బీడీలు తాగుడు ఏంది? ఇది ఏం రాజకీయ నాయకులు చెప్పినా అని సర్పంచ్ పట్టించుకోడు, కార్యదర్శి పట్టించుకోడు. రోడ్లన్నీ గాను ఎందుకు ఏదైనా అంటే ఇట్లా రోడ్డు పట్టి గాన్ చేస్తారా అంటే మేము చేసుకుంటాం మా ఇష్టం మీరు ఏంది చెప్పేది అంటారు. అసలు ఇట్లా చేసేది న్యాయమైనా? ఊరికి మేము మంచిగా మేలు చేయాలని మేము చూస్తే వాళ్ళందరూ కీడి చేసిపోతారు. ధర్మం సార్ మేము చెప్పేది ఇది. ఇట్లా చేసేది ధర్మం కాదు. ఇప్పుడు సర్పంచ్ పట్టించుకోడు, కార్యదర్శి పట్టించుకోడు, ఆఖరికి మున్సిపాలిటీ వార్డు నెంబర్కి చెప్పినా వార్డు నెంబర్ కూడా పట్టించుకోడు. రోడ్డు పొంటి పోతే మొత్తం గాని. ఎందుకు? ఈ రోడ్డుకు రావాలంటేనే ముక్కు మూసుకొని రావాలి. మేము ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోయేదాకా రోడ్డుకు పోయేదాకా మనం ఇది న్యాయమైన కాదు, ఇది పద్ధతి కాదు ఇది. కాకపోతే ఎందుకంటే పిల్లలే కానీ గుడే కానీ బడే ఉన్నా కానీ బీర్లే కాటర్లే కానీ తాగరాదు. ఏదే కానీ ఏది తాగినా నడుతుంది కానీ ఇది తాగరాదు. గోపులాపురం గోపులాపురం పోయే రోడ్డుకు చెకాల ఊరు బందుకున్నది. పిల్లల స్కూల్ ఇది. ఇలా మద్యం తాగుతుండ్రు, స్మోకింగ్, సిగరెట్లు, గుట్కలు, గంజాయి అసలు తాగుతున్నారు. చిన్న పిల్లలు ఉన్నారు. సార్ ఇది తాగితే ఇట్లా నడుస్తుందా? మళ్ళీ పిల్లలు అలవాటు పడతారు వీటికి. వాళ్ళకు కూడా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది.
బడబడ బాబులే తాగుతుండ్రు ఈడ. చిన్న పిల్లలు కాదు తాగేది, పెద్ద పెద్దోళ్ళది. నంద్యాల జిల్లా డోన్లో కొండముచ్చు కోతి హల్చల్. డోన్ పాతపేటలో ఉదయం 7:30 సమయంలో ఆడుకుంటూ ఉన్న పిల్లలపై కొండముచ్చు కోతి దాడి చేసింది. హరీష్, చక్రధర్, ఆదర్శ్ కుమార్, నారాయణ, పార్థసారథి అనే చిన్న పెద్దలపై కొండముచ్చు దాడి చేసింది. వారందరూ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పిల్లలతో చేస్తున్న కోతులు గవర్నమెంట్ ఏం చేస్తున్నారా ఆల్రెడీ ఓకే ఓకే అట్లంటారా చెప్పులు ఇసిరావంటే రాలేరమ్మా పోతాయి. ఉండి మండలం కల్సిపూడి గ్రామంలో శివాలయంలో కొబ్బరికాయ కొట్టి ప్రచారం ప్రారంభించిన వేటూరి వెంకట శివరామరాజు. స్వతంత్ర అభ్యర్థి గడప గడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తూ ప్రజలు నన్ను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో ప్రజలందరూ ఘనస్వాగతం పలుకు. కలవపూడి శివ గారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుంది. బాబు నేనున్నాను అంటూ మీ వెంటే నడిచి వచ్చే నిష్కలంక ప్రజాసేవకుడు నిరాడంబనకి కొడుకు బలహీన వర్గాలకు అండదండగా చేదోడు వాదోడుగా కైతంగా నిలిచే నాయకుడు మన ప్రియతమ నేత కలవపూడి శివరామరాజు గారు ఈ రోజు మన గ్రామానికి మీ ముందుకు వచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల మహాసంగ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఈ రోజు మీ ఆశీస్సులు కోరుతూ మీ అండదండల కోసం మీ ఓట్లు అభ్యర్థిస్తూ ఈనాడు మన గ్రామానికి చేశారు మన ప్రియతమ నేత. ఈరోజు కూడా మన ప్రియతమ నేత అధికారంలో ఉండాలని వారి యొక్క అండదండలతో వారి సహాయాలతో వారి ఇచ్చినటువంటి నిలువుతోనే ప్రజల యొక్క దృష్టి ఈరోజు మన గ్రామంలో ఎంతో నిర్మాణం చేయడం జరిగింది. అటువంటి మన ప్రియతమ నేతకు అండగా ఈరోజు మనందరికీ వచ్చింది. మరి మీ అందరికీ తెలుసు 2009 అదేవిధంగా 2014 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 2 సార్లు కూడా విజయాన్ని అందుకుని మనందరికీ కూడా విశేషమైనటువంటి సేవలు అందించారు మన ప్రియతమ నేత శ్రీ కలవపూడి శివరామరాజు గారు. ఈనాడు పార్టీ చెప్పినటువంటి కూటమి మాటలు ఆ చంద్రబాబు ఆశీస్సులు అందజేసే సందర్భం రాయని వచ్చింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన ప్రియతమ నేత శ్రీ కలవపూడి శివరామరాజు గారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరి అదేవిధంగా సోదరి మేళారా ఈరోజు మన గ్రామానికి మన ప్రియతమ నేత మనందరికీ సుపరిచితులు శివ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత శ్రీ వేటుకూరి వెంకట శివరామరాజు గారు కలవపూడి శివ గారు ఈరోజు రైతు బాంధవుడు మన ప్రియతమ నేత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ వేటుకూరి వెంకట శివరామరాజు గారు కలవపూడి ఆశీస్సులు అందజేసి కదా స్వాగతాన్ని తెలియజే శివగారి నాయకత్వం 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 మన ప్రియతమ నాయకుడు శివ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత శ్రీ వేటుకూరి వెంకట శివరామరాజు గారు కలవపూడి శివ గారు ఈ రోజు మన గ్రామానికి మీ ముందుకు వచ్చారు. కలవపూడి శివ గారు అంటే మాటల మనిషి కాదండి, చేతల మనిషి. ఎవరికి కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, అది అర్ధరాత్రైనా అపరాత్రైనా అయ్యా శివ గారు అనగానే బాబు నేనున్నారు అంటూ
వెంటే నడిచి వచ్చే నిష్కళంక ప్రజాసేవకుడు, నిరాడంబరజీవి, అనుక్షణం మనందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి, గడుపు బలహీన వర్గాలకు అండదండగా, చేదోడు వాదోడుగా, కైదండగా నిలిచే నాయకుడు మన ప్రయత్నం యొక్క తలవప్పుడు పరమరాజు గారు ఈ రోజు మన గ్రామానికి మన ముందుకు వచ్చారు. మన ప్రతి ఒక్క తల్లి, చెల్లి, అక్క, అమ్మ, అవ్వ, తాత కూడా ముందుకు వచ్చి మన ప్రయత్నం యొక్క అండగా నిలబడి ఆశీస్సులు ఈనాడు మన గ్రామంలో జరుగుతున్నారు. మీ పవిత్రమైన అతి విలువైన ఘనమైన ఒక ముద్రను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన ప్రియతమ శ్రీ కాలంపూడి వేటుకోవి వెంకటేశ్వరరావు గారు కాలంపూడి శివ గారికి వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో మన అభ్యర్థి కలవపూడి వేటుకోడి వెంకటేశ్వరరావు గారు కలవపూడి శివ గారు ప్రియతమ నేత కలవపూడి వేటుకూరి వెంకటశివరామరాజు గారు, కలవపూడి శివ గారు మీ ఆశీస్సులు కోరుతూ మీ అండదండల కోసం మన ప్రియతమ నేతకు అండదండలబడి మీ ఆశీస్సులు అన్నది కోర్చాల్సిందిగా కోరుచున్నాం. మరి కలవపూడి శివ ఈనాడు మనకి మరి మన గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మన సొంత గ్రామం అయినటువంటి జంగామ జిల్లా పాలకుర్తి మండలం వాల్మీడి గ్రామంలో ఏఈ నిర్లక్ష్యం వల్ల విద్యుత్ ప్రమాదానికి గురై బైకాని శ్రీశైలం మృతి చెందాడని, శ్రీశైలం మృతికి కారణమైన ఏఈని సస్పెండ్ చేసి అతని కుటుంబానికి 30 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి మృతుడి భార్యకు విద్యుత్ శాఖలో శాశ్వత ఉద్యోగం ఇవ్వాలని సిపిఎం మండల కార్యదర్శి మాచర్ల సారియా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని ఏడల సిఐటియు సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. గ్రామంలో బైకాని శ్రీశైలం అనే వ్యక్తి దాదాపు 10 సంవత్సరాల నుండి కట్టలుగా ప్రాంతంలో పనిచేస్తున్నాడు. నిన్నాక మొన్న 2 గంటల ప్రాంతంలో విద్యుత్తు షాక్తో మరణించడం జరిగింది. మరి విద్యుత్ షాక్తో మరణించే చిన్న వయసుతోని ఉన్నవాడు తన పిల్లలు మరి 4 ఏళ్ళ ఒక పాప, 2 ఏళ్ళ పాప, చిన్న పిల్లలు అనాథలయ్యారు. మరి విద్యుత్ షాక్ ఎట్లా జరిగింది? మరి ఒక కట్టర్కు మరి ఏఈ గారు ఎల్సీఓకు మరి ఏ పద్ధతిగా లైన్ మెన్ ఉన్నా, మరి లైన్ ఇన్స్పెక్టర్ ఉన్నా ఎల్సీ ఇవ్వాలి. మరి కట్టర్కు మరి ఎల్సీ ఇచ్చి ఈయన యొక్క తప్పుడు వల్ల ఆయన నిండు పనాల బలైంది. మరి అదేవిధంగా ఈ నెల రోజుల క్రితంలో ఘనాపల్లి మండలి 8 గ్రామంలో ఒక కట్టరు మరణించడం జరిగింది. లింగాలగంపూరు మండలంలో వనపర్తిలో ఒక వ్యక్తి మరణించడం జరిగింది. మరి అక్కడ మరి లైన్ మెన్ సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఎల్సీ ఇచ్చినందుకు మరి ఇక్కడ ఎందుకు ఏఈ సస్పెండ్ చేయదు? మీరు ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు, మరి కొంతమంది వ్యక్తులు మరి ఏఈ గారిని కాపాడుతున్నారు. మరి ఏదేమైనా మరి ఆ కుటుంబానికి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి, పేద కుటుంబం కాబట్టి ప్రభుత్వ వైపు నుండి 30 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. మరి అదేవిధంగా మరి యొక్క ఆ ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, భార్యకు పర్మనెంట్ ఉద్యోగం, ఎలక్ట్రిసిటీలో పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి. లేని ఏడ సిపిఎం పార్టీ మరి కార్మిక వర్గానికి అండగా ఉండి ఒక కట్టల వల్ల ఎలక్ట్రిసిటీ ఉద్యోగులకు సంబంధించిన ఎలక్ట్రిసిటీ కట్టలుగా పనిచేసే వాళ్ళందరూ కూడా యూనియన్ తరఫున, సిఐటియు సిపిఎం తరఫున పోరాటం చేస్తామని చెప్తూ మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈయన ఏఈ నిర్లక్ష్యం వల్లనే ఆయన ప్రాణాలు బలి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఏఈ గారిని తప్పకుండా సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయకుంటే ఈఎండి గారిని సంప్రదించి డి గారి దగ్గర ఈఎండికి పోయి ఈయన ఒక మరి గతంలో మండలాలకున్న రూపం వేరు కాదు, మరి పాలకుర్తి మండలాలకున్న వేరు కాదు. మరి అదేవిధంగా ఆ గ్రామంలో ఎట్లా లైన్ మెన్ సస్పెండ్ చేసిరో ఈ పాలకుర్తి మండలి ఏఈ కూడా సస్పెండ్ చేయాలి. ఒకవేళ సస్పెండ్ చేయకుంటే ఈ యొక్క పోరాటం పూర్తం చేసి వాళ్ళకు అండదండగా ఉండి ఆ అమ్మాయికి 30 లక్షల, కుటుంబానికి 30 లక్షల ఎక్స్గ్రేషియా అది ఉద్యోగం ఇచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి పాలకుర్తి మండల సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.